హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఆర్ఆర్బికి సంబంధించి లేటెస్ట్గా కొన్ని ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో చాలా మందికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చిన తర్వాత ఒక 1 month ముందో లేకపోతే 15 రోజుల ముందో రివిజన్ చేసుకోవడంలో చాలా మంది సఫర్ అవుతారు. నేను ఇది చాలా మంది గమనించాను. 1 year నుంచి 6 months నుంచి 2 years నుంచి చదువుతూ ఉంటారు. కానీ లాస్ట్ 1 month 2 months సరిగా రివిజన్ చేయకపోవడం వల్ల చాలా లాస్ అయిపోతారు. అసలు రివిజన్ ఏ విధంగా చేయాలి? అంత సబ్జెక్ట్ ని 15 రోజుల్లో ఎలా రివిజన్ చేయగలుగుతారు చెప్పండి? మీరు ఒక సంవత్సరం మొత్తం చదివిన సబ్జెక్ట్ ని 15 రోజుల్లో రివిజన్ చేయాలి. ఎలా పాసిబుల్ అంటే మీరు ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు కరెక్ట్ గా చేస్తే అది పాసిబులే. సో ఏ విధంగా చేయాలనేది నేను క్లియర్ గా ఒకటి చెప్తాను. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిట్ బ్యాంక్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిట్ బ్యాంక్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. ఇక్కడ మీకు డిస్ప్లే పైన మీకు నెంబర్స్ కనబడుతున్నాయి. ఈ నెంబర్స్ ఏంటంటే ఏదో ఫజీలో ఏదో సుడోకో కాదు, మీకు క్వశ్చన్ నెంబర్స్ అనుకోండి. ఎప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడే మనం ఒక పద్ధతిని పాటిస్తే మీకు చూసుకోండి, లాస్ట్ ఎగ్జామినేషన్ కి 1 day ముందు కూడా మీరు ఒక్కొక్క బుక్ ని ఒక్కొక్కసారి రివిజన్ చేయొచ్చు. 100% వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్పినట్టు కనుక మీరు ఫాలో అవుతే ఎగ్జామినేషన్ కి ఒక్క రోజు ముందు ఒక్కొక్క రోజు సబ్జెక్ట్ మీకు ఫినిష్ చేయొచ్చు. అంటే ఒక రోజులో ఒక సబ్జెక్ట్ మొత్తం పంపించేయచ్చు. అంటే మ్యాథ్స్ ఒక రోజు మొత్తం కంప్లీట్ చేసేయచ్చు, రీజనింగ్ ఒకటే రోజులో ఫినిష్ చేయొచ్చు, సైన్స్ ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు, జీకే ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు. ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్ ని ఒక రోజులో ఫినిష్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏదైనా సరే మీకు ఇప్పుడు మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అయినా లేకపోతే ఇతర బుక్స్ అయినా ఏవైనా కానీ మీకు ప్రతిదీ చాప్టర్ వైజ్ గా మీకు విత్ నెంబర్స్ తో క్వశ్చన్ నెంబర్ తో సహా ఉంటాయి. సపోజ్ కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అన్నిటికీ ఇదే పద్ధతి, దేనికి వేరే పద్ధతి లేదు. సో మెయిన్ గా నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సపోజ్ కి మ్యాథ్స్ గురించి చెప్తా, మీరు మిగతాది రీజనింగ్ కూడా ఇదే ఫాలో అవ్వండి, సైన్స్ కూడా ఇదే ఫాలో అవ్వండి, సైన్స్ బిట్ బ్యాంక్, జీకే బిట్ బ్యాంక్ ఇట్లాంటివే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఏదైనా సరే మ్యాథ్స్ మనం ఓపెన్ చేయగానే ఒక నార్మల్ స్టూడెంట్ అయితే ఫస్ట్ ఏం చేస్తాడు, ఓపెన్ చేయగానే ఫార్ములాస్ ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ చదువుకొని ఇంకా లైన్ వైజ్ గా సపోజ్ కి ఫస్ట్ టాపిక్ అనుకుందాం, ఇది నెంబర్ సిస్టమ్ అనుకుందాం. ఇక్కడ దీంట్లో 100 questions ఉన్నాయి అనుకుందాం. సో అతను ఏ విధంగా చేస్తాడు, ఫస్ట్ ఒక క్వశ్చన్ నేర్చుకుంటాడు, ఓకే, రెండో క్వశ్చన్ నేర్చుకుంటాడు, మూడో క్వశ్చన్ నేర్చుకుంటాడు. ఆ విధంగా ఒక 4 రోజులు 5 రోజుల్లోనే 100 questions మొత్తం కంప్లీట్ చేస్తాడు ఫస్ట్ సారి కాబట్టి. ఎందుకంటే అతనికి ఆల్రెడీ అంతకుముందు నాలెడ్జ్ ఏం లేదు. ఇప్పుడు మొదటిసారి దాన్ని ఒకసారి 100 questions సాల్వ్ చేశాడు. దాంట్లో కొన్ని చాలా ఇబ్బంది పడ్డాడు, కొన్ని ఈజీగా అయిపోయినాయి. సో ఫస్ట్ టైం మాత్రం అన్ని క్లియర్ గా చేసుకుంటూ పోయాడు. సో నెక్స్ట్ టైం, సెకండ్ టైం ఏ విధంగా చేయాలి అంటే, ఎప్పుడైనా సరే మొదటిసారి టాపిక్ చేసేటప్పుడు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోయింది, టిక్ మార్క్స్ ఏం పెట్టుకోకండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ మీ దగ్గర అయితే నాకు టిక్ మార్క్ కానీ, సెకండ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ ఈజీ, ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. అంత నార్మల్గా ఒకసారి సపోజ్ 100 questions ఉంటే 100 questions ఒకసారి చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఆల్రెడీ ఈజీగా ఉంది అనిపిస్తుంది మీకు, ఎందుకంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయి కాబట్టి, బేసిక్ కాన్సెప్టే ఉంటుంది కాబట్టి ఈజీ అనిపిస్తుంది. సెకండ్ది కూడా ఈజీగా ఉందా, ఓకే. థర్డ్ది ఈజీగా ఉందా, లేదు, ఇది కొద్దిగా నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను ఆల్రెడీ ఒకసారి చేశాను అయినా కానీ నా థర్డ్ క్వశ్చన్ ఇబ్బంది పెడుతుంది కాబట్టి దీన్ని ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. ఫోర్త్ది ఈజీగానే అయిపోయింది, వచ్చేసింది. ఫిఫ్త్ది ఈజీగానే వచ్చేసింది, అయిపోయింది. సిక్స్త్ది కొద్దిగా ఇబ్బంది పెట్టింది, నాకు ఇది చాలా టైం టేకింగ్ తీసుకుంది, ఓకే, టిక్ మార్క్ పెట్టుకోండి. సెవెంత్ది ఈజీగా అయిపోయింది, 9th ఈజీగా అయిపోయింది, 10th ఈజీగా అయిపోయింది. అలా ఒక 20 వరకు ఈజీగా అయింది. 21ది మాత్రం చాలా టఫ్ ఉంది, అసలు నాకు రాలేదు, ఈ ఫామ్ లో కూడా గుర్తుకులేదు, ఓకే, టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఏ విధంగా చేసుకున్నారు, 60 దాకా వచ్చినాయి, 61ది ఇబ్బంది పెట్టింది, 62 కూడా ఇబ్బంది పెట్టింది, 63ది అయితే అసలు నాకు రావట్లేదు, ఫామ్ లో కూడా అసలు గుర్తే లేదు ఇప్పటి వరకు, ఓకే, టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. 88 ఇబ్బంది పెట్టింది, 96 ఇబ్బంది పెట్టింది అనుకుందాం ఎగ్జాంపుల్ కి. ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ దీనికి రివిజన్ లో వస్తారు, ఎప్పుడో
మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇదే టాపిక్ ని రివిజన్ చేయడానికి వస్తారు. అప్పుడు మీరు ఈ 100 క్వశ్చన్లు చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏవైతే రివిజన్ మీరు టిక్ మార్క్ పెట్టుకున్నారో వాటిని సాల్వ్ చేయండి. ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ నీకు ఆల్రెడీ పోయినసారి సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు థర్డ్ టైం చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టిందో చూసుకోండి. లేదు ఇబ్బంది పెట్టలేదు, ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నువ్వు మళ్ళీ టిక్ మార్క్ పెట్టుకొని దీని మీద ఫోకస్ చేస్తున్నావు కాబట్టి ఇది ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ థర్డ్ సారి కూడా ఇబ్బంది పెట్టింది అనుకోండి, దీనికి ఈ విధంగా రెండు టిక్ మార్కులు పెట్టుకోండి. నెక్స్ట్ 21st ఇది వచ్చేసింది, ఓకే, దాన్ని టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. 61వ ఇది మళ్ళీ ఇప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టింది, అసలు ఈ ఫామ్ లో మళ్ళీ మర్చిపోయాను, ఓకే టిక్ మార్క్ పెట్టుకోండి. 62 ఓకే వచ్చేసింది, 63 కూడా వచ్చేసింది, 88 వచ్చేసింది, 96 మాత్రం మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టింది, దీనికి సింప్లిఫికేషన్ బాగా టైం తీసుకుంది, దీనికి మళ్ళీ ఇంకో టిక్ మార్క్, 2 టిక్ మార్కులు పెట్టుకోండి. మళ్ళీ ఇంకో 6 రోజుల తర్వాత ఎప్పుడోసారి దీన్ని రివిజన్ చేసుకుంటావు. ఎందుకు ఇన్నిసార్లు రివిజన్ చేస్తామంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో 150 రోజుల టైం టేబుల్ ఉంటుంది చూడండి, కావాలంటే ఆ టైం టేబుల్ ని ఫాలో అవుతే యూపీఎస్సీ జాబ్ లాంటిదే సాధించవచ్చు, మన ఆర్ఆర్బీఏ కాకుండా. అంత పర్ఫెక్ట్ టైం టేబుల్, ఒక్కొక్క టాపిక్ ని దాదాపు 20 సార్లు నువ్వు రివిజన్ చేస్తావు. కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, ఈ ఫ్రీగానే ఉంటుంది మీకు పీడిఎఫ్. సో నెక్స్ట్ టైం నువ్వు రివిజన్ కి వచ్చినప్పుడు ఈ డబల్ టిక్స్ ఉన్నాయి చూసారా, ఇది మళ్ళీ నువ్వు సాల్వ్ చేస్తావు. ఎందుకు? ఇది నిన్ను ఆల్రెడీ ఇబ్బంది పెట్టింది. సో ఈ డబల్ టిక్స్ ఉన్న వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఈ ఫార్ములాస్ నీకు ఇంకా మైండ్ లో ఉండిపోతాయి. ఈ సింప్లిఫికేషన్ ఇది నేను బాగా తప్పు చేస్తున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చేస్తావు. సో ఈ విధంగా 100 క్వశ్చన్లు నువ్వు 4-5 సార్లు రివిజన్ చేసేటప్పటికి నువ్వు ఏవైతే టఫ్ ఉన్నాయి అనుకుంటున్నావో వాటిని ఎక్కువ సార్లు రిపీట్ చేస్తావు, ఎక్కువ సార్లు సాల్వ్ చేస్తావు. అదే విధంగా ఈజీ అనుకున్న క్వశ్చన్స్ ని మళ్ళీ చేసి టైం వేస్ట్ చేసుకోవు. సపోజ్ కి ఎగ్జామినేషన్ నువ్వు ఇంకొక 5 రోజులు ఉందనుకుందాం. 5 రోజుల ముందు నువ్వు రివిజన్ చేసుకోవాలి. ఎలా చేస్తావు? ఫస్ట్ నేను టాపిక్ ఓపెన్ చేసిన నెంబర్ సిస్టమ్, నాకు కనబడ్డ ఏంది ఇక్కడ సింగిల్ టిక్ డబల్ టిక్ కనబడుతున్నాయి, మిగతా టిక్స్ కనబడతలేవు. అంటే ఇవి ఆల్రెడీ నేను గతంలో ఎన్నోసార్లు రివిజన్ చేశాను, ఇవి నాకు చాలా ఈజీగా వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్క రోజులో నాకు ఈ నెంబర్ సిస్టమ్ లో నుంచి 3వ క్వశ్చన్ చేస్తా. ఎందుకు? నన్ను ఇబ్బంది పెట్టినాయి గతంలో, ఇవి ఇబ్బంది పెట్టిన వాటి సంగతే కదా నేను చూసుకోవాలి. నాకు రేపు పొద్దున ఈ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. సో 6వ క్వశ్చన్ అయితే బాగా సార్లు ఇబ్బంది పెట్టింది, 2 టిక్కులు పెట్టుకున్నావు. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ టిక్ అవసరమైతే నెక్స్ట్ ఇంకోసారి కూడా ఇబ్బంది పెడితే ఇంకో టిక్ పెట్టుకో, 3 టిక్కులు పెట్టుకో. అంటే 3 సార్లు ఇబ్బంది పెట్టింది, 3 సార్లు చేసినా కానీ నాకు ఇది రాలేదు. నెక్స్ట్ 21వ చేయి, 61వ చేయి. ఇలా నీకు నెంబర్ సిస్టమ్ నుంచి మహా అయితే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయండి? 8 క్వశ్చన్లు ఉన్నాయి. 8 క్వశ్చన్లు చేయడానికి నీకు ఎంత సమయం పడుతుంది? మహా అంటే ఒక 15 నిమిషాలు పడుతుంది. ఫస్ట్ టాపిక్ అయిపోయింది, ఇంకో 15 నిమిషాల్లో రెండో టాపిక్, రెండో చాప్టర్, ఇంకో 15 నిమిషాల్లో మూడో చాప్టర్. ఆ విధంగా మ్యాథ్స్ లో నుంచి 25 టాపిక్స్ ఉంటాయి. 25 టాపిక్స్ ఒక్క రోజులో రివిజన్ చేసేయచ్చు నువ్వు. సో నీకు దీనివల్ల టఫ్ అనిపించిన క్వశ్చన్స్ రిపీట్ గా నువ్వు చేస్తూ ఉంటావు. ప్లస్ ఎగ్జామ్ కి ముందు నువ్వు ఏవైతే టఫ్ అనుకుంటావో అవి నీ మైండ్ లోనే ఉండిపోతే ఆ ఫార్ములాస్ కానీ ఆ టఫ్ క్వశ్చన్స్ కానీ నీకు ఈజీగా 4 రోజుల తర్వాత రాయబోయే ఎగ్జామినేషన్ లో ఆ బిట్ వచ్చినా కానీ ఎస్ ఇది నన్ను ఇబ్బంది పెట్టింది, మొన్నే కదా నేను చేసింది, 4 రోజుల క్రితం నేను ఫామ్ లో చదువుకుంది అన్నట్టు అంత ఈజీగా అయిపోతుంది. అలా నువ్వు ఎన్ని టాపిక్ అయినా సరే, ఎన్ని మ్యాథ్స్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే, సైన్స్ బిట్ బ్యాంక్ అయినా సరే, జీక్ అయినా సరే, ఈ విధంగా చేసుకో. ప్రిపరేషన్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఈ విధంగా అనవసరంగా బుక్ లో పిచ్చి గీతలు పెట్టకుండా నీకు ఇంపార్టెంట్ అనిపించినాయే, కష్టపెట్టినాయే, ఫామ్ లో ఇది గుర్తుండదు అనుకున్నాయే టిక్ మార్క్స్ పెట్టుకో. నెక్స్ట్ టైం రివిజన్ చేసేటప్పుడు అవి బాగా రివిజన్ చేయి. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే నీకు 100% ఇది బెస్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ అవుతుంది. అదే విధంగా ఎగ్జామినేషన్ కి 1 వీక్ ముందు నువ్వు ఒక్కొక్క టాపిక్ ని, ఒక్కొక్క సబ్జెక్ట్ ని 1 డేలోనూ లేపేయచ్చు. అదే విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా రివిజన్ చేసుకోవచ్చు. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిట్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిట్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్
క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ అన్నింటినీ, క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామండి ఒక బుక్, మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే, ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇవి కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి, అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీనికి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావు బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాస్ కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి.
ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్ ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి మీకు. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించినవి కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంటాయి. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.